న్యూస్ హెడ్లైన్స్. సికింద్రాబాద్ లో ఐక్యత పరుగు సిద్ధం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి. చేనేత కార్మికుల సమస్యలపై కవిత పరిశీలన. బట్టనేసే కళాకారుల పరిస్థితి దుర్భర స్థితి. కవిత వ్యాఖ్యలు. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. బీసీలను రాజకీయ సమాధి చేయడానికి జీవో తెచ్చారు. జాజుల శ్రీనివాస్. ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పకుండా పారిపోతుందని ప్రశ్న. హైదరాబాద్ లో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. సైదాబాద్ మసీద్ లో వృద్ధుల విభాగం ఆధ్వర్యంలో వాలంటీర్ల రక్తదానం. మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఆశీర్వాదం పొందిన మోత రోహిత్ ముదిరాజ్. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. మధురానగర్ లో సిలిండర్ పేలిన ప్రమాదం. మహిళా మృతి. మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరూర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. మధు, హరీష్ బైక్ పై అతివేగంతో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ లో ఐక్యతా పరుగు నిర్వహించనున్నట్లు మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ప్రకటించారు. రేపు ఉదయం సీతాఫల్ మండిలోని శివాజీ విగ్రహం వద్ద నుంచి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సుమారు 1000 మందితో ఐక్యతా పరుగు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మహంకాళి జిల్లా బీజేపీ శ్రేణులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటాలని భరత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏకీకృత దేశంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఐక్యతా పరుగు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందన్నారు. సర్దార్ పటేల్ జాతికి చేసిన సేవలను స్మరించుకునే మంచి అవకాశం ఇదని తెలిపారు. దశల వారీగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. और अखंडता का संदेश दे सके। जिस तरह से सरदार पटेल जी ने, लोह पुरुष जी ने सभी पूरे अलग अलग प्रांतों को, अलग अलग क्षेत्रों को जोड़कर एक अखंड भारत की स्थापना की थी, उसी संदेश को हम आगे पहुंचाना चाहते हैं और इसमें जो है जन भागीदारी को भी हम लोग सम्मिलित करना चाहते हैं ताकि सभी लोग इस संदेश को आगे पहुंचाएं, आपस में एकता के साथ रहें. సికింద్రాబాద్ లో ఐక్యత పరుగు సిద్ధం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి. న్యూస్ హెడ్లైన్స్. సికింద్రాబాద్ లో ఐక్యత పరుగు సిద్ధం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి. చేనేత కార్మికుల సమస్యలపై కవిత పరిశీలన. బట్టనేసే కళాకారుల పరిస్థితి దుర్భర స్థితి. కవిత వ్యాఖ్యలు. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. బీసీలను రాజకీయ సమాధి చేయడానికి జీవో తెచ్చారు. జాజుల శ్రీనివాస్. ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పకుండా పారిపోతుందని ప్రశ్న. హైదరాబాద్ లో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. సైదాబాద్ మసీద్ లో వృద్ధుల విభాగం ఆధ్వర్యంలో వాలంటీర్ల రక్తదానం. మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఆశీర్వాదం పొందిన మోత రోహిత్ ముదిరాజ్. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. మధురానగర్ లో సిలిండర్ పేలిన ప్రమాదం. మహిళా మృతి. మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరూర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. మధు, హరీష్ బైక్ పై అతివేగంతో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ లో ఐక్యతా పరుగు నిర్వహించనున్నట్లు మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ప్రకటించారు. రేపు ఉదయం సీతాఫల్ మండిలోని శివాజీ విగ్రహం వద్ద నుంచి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సుమారు 1000 మందితో ఐక్యతా పరుగు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మహంకాళి జిల్లా బీజేపీ శ్రేణులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటాలని భరత్ గౌడ్
పిలుపునిచ్చారు. ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏకీకృత దేశంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఐక్యతా పరుగు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందన్నారు. సర్దార్ పటేల్ జాతికి చేసిన సేవలను స్మరించుకునే మంచి అవకాశం ఇదని తెలిపారు. దశల వారీగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. और अखंडता का संदेश दे सके। जिस तरह से सरदार पटेल जी ने, लोह पुरुष जी ने सभी पूरे अलग अलग प्रांतों को, अलग अलग क्षेत्रों को जोड़कर एक अखंड भारत की स्थापना की थी, उसी संदेश को हम आगे पहुंचाना चाहते हैं और इसमें जो है जन भागीदारी को भी हम लोग सम्मिलित करना चाहते हैं ताकि सभी लोग इस संदेश को आगे पहुंचाएं, आपस में एकता के साथ रहें और एक भारत और आत्मनिर्भर भारत का जो संदेश है, एक भारत श्रेष्ठ भारत का जो संदेश है वो हम आगे तक पहुंचा सकें। इसी के उपलक्ष्य में आप सभी लोगों को यहाँ पर बुलाया गया है। आप लोगों का भी सपोर्ट, आप लोगों का जो कोऑपरेशन हम आपसे एक्सपेक्ट करेंगे। थैंक यू सो मच। मैं खुशबू गुप्ता, जिला युवा अधिकारी फ्रॉम मेरा युवा भारत हैदराबाद, मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स, गवर्नमेंट ऑफ इंडिया। क्योंकि हम सभी जो है पूरे ऑल ओवर इंडिया में सरदार पटेल @150 यूनिटी मार्च का जो कार्यक्रम है ये आयोजित कर रहे हैं, तो उसी के उपलक्ष्य में हैदराबाद और सिकंदराबाद में भी यूनिटी मार्च कार्यक्रम जो है ये पद यात्रा आयोजित की जा रही है, जिसके उपलक्ष्य में कल का प्रोग्राम जो हमारा 23 नवंबर में सिकंदराबाद कॉन्स्टिट्यूंसी में वारासीगुड़ा में शिवाजी स्टैचू के पास से आरंभ किया जाएगा। और इस प्रोग्राम में हमारे मुख्य अतिथि के रूप में हमारे माननीय यूनियन मिनिस्टर श्री जी किशन रेड्डी जी इस प्रोग्राम में पार्टिसिपेट कर रहे हैं और इसके साथ ही अदर डिग्नेटरीज जो है वो भी इस प्रोग्राम में सम्मिलित हो रहे हैं। इस कार्यक्रम का जो मुख्य उद्देश्य है ये हमारे जो देश के लोह पुरुष रहे हैं सरदार पटेल जी, उनके 150th बर्थ एनिवर्सरी को सेलिब्रेट करने के लिए ही हम पूरे भारतवर्ष में इस पदयात्रा को आयोजित कर रहे हैं। उन्होंने जो एकता और अखंडता का जो संदेश दिया था पूरे देश को, उस एकता और अखंडता को ही हम लोग आगे पूरे देश में जन भागीदारी तक आगे इस संदेश को पहुंचाना चाहते हैं। तो ये पूरा कार्यक्रम जो है ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की हेल्प से और स्टेट गवर्नमेंट की हेल्प से हमारे सभी जो हमारे डिस्ट्रिक्ट कन्वेनर्स हैं, स्टेट कन्वेनर्स हैं और हमारे मेरा युवा भारत हैदराबाद की तरफ హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆ రోజు మన ఇండియన్ ఆర్మీతో వచ్చి నిజాం తలలు వంచి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన సెప్టెంబర్ 17, 1948లో స్వతంత్రం తీసుకొచ్చిన సర్దార్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఈ సంవత్సరం మొత్తం కూడా మేము మరి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఏదైతే వారి విజన్ ఉండేనో దేశం కోసం, అలాగే దేశం మొత్తం కూడా అఖండ భారత్గా చేయాలని చెప్పి ఆ రోజు వారి ఆలోచన ఉండే. దాంట్లో భాగంగానే మన తెలంగాణ కానివ్వండి, అటు కొద్దిగా మహారాష్ట్ర కానివ్వండి, అసెంబ్లీలో వార్సిగూడ ఈ యొక్క శివాజీ స్టాచ్యూ నుంచి మరి చిలకలగూడ గాంధీ స్టాచ్యూ వరకు ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్లో మా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర పార్టీలకు అతీతంగా మరి ఎంతోమంది యువకులు, అలాగే విద్యార్థులు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్లు కానివ్వండి, ఎన్వైకే సంబంధించిన వాలంటీర్స్ కానివ్వండి, ఎన్సీసీ వాలంటీర్స్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి, అలాగే యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 మందితోటి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ మెంబర్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, ఇతర నాయకులు, కుల సంఘాల పెద్దలు, అలాగే అనేక యువజన సంఘాలు కానివ్వండి, మరి ఈ ఎన్జిఓస్ కానివ్వండి, అన్ని కూడా. కొత్తకోట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులతో సమావేశమై చీరలు మరియు వస్త్రాలు నేయడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ మనిషి బట్ట కట్టుకోవడమే నాగరికతకు సూచికగా భావిస్తారని, ఆ బట్టను నేసే చేనేత కార్మికులు మాత్రం దేశంలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. జై తెలంగాణ. ఈ ప్రపంచం మొత్తంలో
మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు. అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం, కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 ఏళ్లుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది, కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ 5 lakhs 10 lakhs ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇట్లా అనేకం ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్, కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు, స్వయంగా బతకగలుగుతారు. అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడతోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేతను వేయాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు. అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు. ముదిరాజులు, పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టయితే మనకు కనబడదు. సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి. రెండవది, బీసీలకు ఏదైతే 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నదో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి. వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యలను చెప్పగలుగుతారు. చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ కొత్తకోటకు వచ్చి కొత్తకోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది. ప్రతి స్టెప్లో కూడా చాలా కష్టం ఉన్నది, కాయ కష్టం ఉన్నది. ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ కోడి పందాల ముఠాలపై ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులు శనివారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు భారీ ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారని వచ్చిన స్పష్టమైన సమాచారంతో మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం గ్రామ శివార్లో ఉన్న ఓ ఫామ్ హౌస్ పై దాడులు జరిగాయి. దాడుల్లో ప్రధాన నిర్వాహకుడు రాజమండ్రి ప్రాంతానికి చెందిన దాట్ల కృష్ణంరాజు సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 60,950 నగదు, 4 కార్లు, 3 మొబైల్ ఫోన్లు, 18 కోడి కత్తులు, అలాగే 22 కోళ్లు, వీటిలో 15 బ్రతికినవి, 7 మృత్యు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మొయినాబాద్ మండలం తొల్కట్ట గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు 33 లక్షల పెట్టుబడి పెట్టి పందెం కోళ్లలో పాల్గొన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అతడే ఈ పందాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్ గా పోలీసులు గుర్తించారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైకోర్టు ఆదేశాల మేరకు జంతు హింసను అరికట్టడం తమ బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ ఓ నెంబర్ 46 పై బీసీజేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీకటి ఒప్పందం వల్లే జీవో 46ను ఆగమేఘంగా తీసుకురాగలిగిందని, రిజర్వేషన్లను తగ్గించి బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీజేఏసీ చైర్మన్ శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ లోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆదివారం బీసీజేఏసీ కార్యకర్తలతో కలిసి జీవో నెంబర్ 46 పత్రాలను నుంచి నిరసన తెలిపారు. జీవో 46 వల్ల బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు మిగిలిపోతాయని జాజుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రకుల నాయకుల ఒత్తిడితో రెడ్డి సమాజానికి అధిక శాతం సర్పంచ్ స్థానాలు కేటాయించే కుట్ర జరుగుతోందని, బీసీలకు రాజకీయ సమాధానం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రికి రాత్రి జీవోను తెచ్చాయన్నారు.
జీవో నెంబర్ 9 వచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషంగా ఉందని, కానీ జీవో 46తో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. రద్దు చేయాలి స్థానిక సర్పంచ్ ఎన్నికలను, రద్దు చేయాలి స్థానిక సర్పంచ్ ఎన్నికలను, వాయిదా వేయాలి స్థానిక సర్పంచ్. రద్దు చేయాలి జీవో నెంబర్ 46ను, ఎన్నికలను పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 50% కుదిస్తూ నిన్న జీవో నెంబర్ 46ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 46ను విడుదల చేయడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ బీసీ జేఏసీ వ్యతిరేకించడమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ మండల కేంద్రాల్లో జీవో నెంబర్ 46ను ఇలా ఆ 46 ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని అలీకేప్ వద్ద ఉన్నటువంటి పూలే విగ్రహం ముందు ఆ జీవో కాపీలను మేము దగ్ధం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ జీవో వల్ల బీసీలను రాజకీయ సమాధి చేయడానికే జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 46 తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, కేంద్ర మంత్రుల వరకు ఇవాళ ఈరోజు బీసీలను రాజకీయంగా అణిచివేసి రెడ్లను సర్పంచులను చేయడానికి మాత్రమే ఈ జీవోను తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు మేము పోరాటం చేస్తే కులగణన చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, బిల్లు పెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాం, మీరు ఒక నెల రోజులు ఆగితే కనుక ఈ రిజర్వేషన్ల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక నెల రోజులు సమయం తీసుకుని అఖిల పక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవాలి. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును స్తంభింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అది ఏమీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రే యుద్ధ మేఘాల మీద ఇవాళ జీవో నెంబర్ 46ను తీసుకొచ్చారు. అంతకుముందు డెడికేటెడ్ కమిషన్ 2 రోజులలో రిపోర్ట్ తెప్పించుకున్నారు, ఆ జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో రేపు సోమవారం వరకల్లా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని 26వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, ఇంత ప్రభుత్వము ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది? ఇలా బాజాప్తా బీసీల కోసం బిల్లు చేసిన మీరు, చట్టం చేసిన మీరు, బీసీల కోసం పాటుపడినటువంటి మీరు ఇవాళ బాజాప్తా ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు మొఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి, వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే. కానీ ఎందుకు ఇవాళ జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు? మీరు జీవో నెంబర్, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేశారు. 9 విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి అలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో